ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుకుందురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టముగా, దేవుని వాక్యం చెప్తుంది చాలా క్రిస్టల్ క్లియర్గా, దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా పాడైపోరు, ఓడిపోరు, బలహీన పడిపోరు, ఎప్పుడు కూడా అపజయానికి గురవరట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దానికి గల కారణము, వారు నమ్మినటువంటి దేవుడు బలవంతుడు, వారు విశ్వసించినటువంటి దేవుడు మృత్యుంజయుడు, వారు వెంబడిస్తున్నటువంటి కాపరి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు మన జీవితంలో ఉంటే, యేసు మన హృదయంలో ఉంటే, యేసుని మనం మనస్ఫూర్తిగా నమ్మితే, ప్రభు చెప్తున్నారు, ఈ లోకములో ఎలాంటి శక్తులు, ఎలాంటి ఎత్తులు, పై ఎత్తులు పడినటువంటి వ్యక్తులు మనల్ని బలహీనపరిచినా, మనల్ని పాడు చేయాలని ప్రయత్నం చేసినా, మనల్ని అవమానపరిచినా, మనల్ని కించపరిచినా, మనల్ని పాడు చేయాలని ప్రయత్నములు పడినప్పటికీ దేవుడు మనకి సహాయముగా ఉంటే ఆయన కృప మనల్ని భద్రపరుస్తుందట. ఒకవేళ ఆ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి, ఓడిపోయి, నిరుత్సాహపడి కింద పడిపోయినప్పటికీ కూడా ప్రభు అంటున్నారు, నా బలము చేత మిమ్మల్ని లేవనెత్తుతాను, నా శక్తి చేత లేవనెత్తుతాను, నా కృప చేత మిమ్మల్ని భద్రపరుస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు మహారాజుని అనేకులు కిందికి తోసివేశారు. ఎందుకనంటే తాను బలహీనమైపోయాడు ఒక పాపం వల్ల, ఒక నష్టము వల్ల. తద్వారా తను ఎంతగానో ఓడిపోయాడు, కృషించిపోయాడు, బలహీనుడు అయిపోయాడు. అయినప్పటికీ దావీదు తాను చేసినటువంటి ఆ తప్పుని క్షమించమని ప్రభువుని అడిగాడు, ప్రభు కృపను అడిగాడు, ప్రభు కృపను పొందుకున్నాడు, త్రొట్టిల్లిపోయాడు. అయినప్పటికీ దేవుడు త్రొట్టిల్లిపోయినటువంటి దావీదుని దేవుడు మరలా పైకి లేవనెత్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు లేవనెత్తే దేవుడు. నలిగిన రెల్లుని ఆయన విరువడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పడు. ఆయన మళ్ళీ సరి చేస్తాడు, బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. లేవనెత్తి ఆయన మహిమార్థమై మళ్ళీ మరలా గొప్ప స్థానంలో ప్రభు నిల్చుండ పెడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి బలహీనలను బట్టి, లేదా అవమానాన్ని బట్టి, చింతను బట్టి, ఆవేదన బట్టి, దుఃఖాన్ని బట్టి నువ్వు దేనికోసం వేచి ఉన్నావో అది నీ పట్ల ఇంకా జరగలేదని, అద్భుతం జరగలేదని, కృప తెరవబడలేదని నిరుత్సాహపడకుండా దేవుని యందు ఆనందించుతూ, ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆయన మహిమపరుస్తూ, నువ్వు విశ్వాసంతో అబ్రహాం వలె లేనివి ఉన్నట్టుగా చూస్తూ నీ హృదయంలో వాక్యాన్ని నీ హృదయంలో ఒక అద్దం వలె ప్రతిఫలింప చేస్తూ దాన్ని నువ్వు ఎప్పుడైతే చూస్తావో వాక్యంలో ఉన్నటువంటి శక్తి నీ జీవితం పైనకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కార్యం చేస్తారు. త్రొట్టిల్లిపోయినటువంటి నిన్ను దేవుడు నిలబెడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు నేను బలపరిచి కృంగిపోయినటువంటి నీ స్థితిని దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే త్రొట్టిల్లిపోయారో ఆర్థికంగా, ఆరోగ్యముగా, ఆత్మీయముగా, అయా మీరు లేవనెత్తి వారిని బలపరిచి, దృఢపరిచి, స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఆమేన్.